ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలగజేయుచున్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. ఫర్ అవర్ లైట్ అండ్ మెమొంటరీ ట్రబుల్స్ ఆర్ అచీవింగ్ ఫర్ అస్ an eternal glory that far outweighs them all. 2 Corinthians chapter 4 verse 18. ఈ రోజుకు గాను ప్రేమగల మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకున్న కష్టమైన, అనారోగ్యమైన, శోధనైన నిత్యము మనతోనే ఉంటుందని అనుకోవద్దు. నీపై ఉన్న నిందలు, అవమానాలు ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి అని తలంచవద్దు. ఎందుకంటే ఆ కొంతకాలపు దుఃఖమైన, శ్రమైన, బాధైన మనకు మంచి ఆనందమును, నిత్య సంతోషమును, గొప్ప ఘనతను ఇవ్వడానికే వచ్చి ఉన్నాయి అని గ్రహించాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు అనుకుంటున్నావేమో, నాకు ఉన్న ఈ వేదన ఎప్పటికీ ఉంటుందేమో, నాతో ఉన్న ఈ అనారోగ్యము జీవితాంతము నన్ను బలహీనపరుస్తూనే ఉంటుందేమో, నాకున్న ఈ ఆర్థిక పరమైన సమస్యలు ఎప్పటికీ తొలగిపోవేమో అని అలా అనుకోకు ప్రియమైన సహోదరి సహోదరుడా. దేవుడు నీ జీవితంలో శ్రమను అనుమతించాడు అంటే, కొంచెం కష్టాన్ని, బాధను నీవు చూడబోతున్నావని నీకు చెప్పాడంటే, నిన్ను ఒక మెట్టు పైకి ఎక్కించుటకే అవి వచ్చాయి. నిన్ను రాబోయే భయంకరమైన సమస్యల నుండి తప్పించడం కోసమే అలా జరిగింది అని గ్రహించు. అవి నిన్ను కృంగదీయడానికి కాదు కానీ నిన్ను బలపరచుటకే వచ్చాయి. నిన్ను ఇంకా ఇంకా స్ట్రాంగ్ చేయడానికే, నీవు ఘనతను పొందుకోవడం కోసమే వాటిని నీవు ఈ రోజున చూస్తున్నావు. నోవాహుకు దేవుడు చెప్పాడు, జలప్రలయం రాబోతుంది, నీవు ఒక గొప్ప ఓడను సిద్ధపరచాలి అని. దేవుడు చెప్పిన విధంగానే నోవాహు ఓడను సిద్ధం చేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ ఉన్న వారందరూ జలప్రలయం ఏంటి, వర్షం రావడం ఏంటి, మేమందరం మునిగిపోవడం ఏంటి అని బహుశా నోవాహును ఎగతాళి చేసే ఉంటారు కదండి. పిచ్చోడ్లా ఉన్నావే నోవాహు, నీకు ఏదో కల వచ్చి ఉంటుంది, అంత మాత్రానికే నిజంగానే ఏదో ఒక ఓడను తయారు చేస్తావా, నీ సమయాన్ని వృధా చేసుకుంటావా అని ఆ ప్రాంతం వారంతా నోవాహును మాటల ద్వారా బాధపరిచే ఉంటారు. బహుశా ఈ రోజున నిన్ను కూడా నీవు దేవుని పైన పెట్టుకున్న నమ్మకాన్ని బట్టి బాధపరుస్తున్నారేమో. నా దేవుడు ఉన్నాడు, నా యేసయ్య నాతోనే ఉన్నాడు, నాకేమీ కానివ్వడు, ఆయన నన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నా దుఃఖాన్ని తీసివేస్తాడు, నా కుటుంబాన్ని ఆయన మాత్రమే కట్టగలడు, నాకు మంచి ఉద్యోగము, ఆర్థిక పరిస్థితిని దేవుడే ఇస్తాడు అని నీవు అంటుంటే కూడా నీ తోటి వారు, నీ బంధువులు, స్నేహితులు, కొన్నిసార్లు నీ ఇంట్లో వారు కూడా నిన్ను నిందిస్తున్నారేమో, మాటల చేత గాయపరుస్తున్నారేమో, నీవు పిచ్చివాడివి, పిచ్చిదానివని అంటున్నారేమో. వారి మాటలను పట్టించుకోకు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని గ్రహించు. నోవాహు కూడా ఎవ్వరి మాటలు పట్టించుకోలేదండి, కేవలం దేవుని వైపే దృష్టి పెట్టాడు. ఓడ చేశాక, జలప్రలయం వచ్చాక దాదాపు 40 రాత్రులు 40 పగళ్ళు వారు ఆ ఓడలోనే ఉండాల్సి వచ్చింది. ఆ ఓడలోనే కేవలం నోవాహు కుటుంబం మాత్రమే కాదు, అన్ని రకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. వాటితో పాటు ఆ ఓడలోనే జీవించాలి అంటే ఎంత కష్టముగా ఉంటుందండి. ఆ వాసన, వాటి అరుపులు భరించగలరా? బహుశా నోవాహు కుటుంబము అనుకున్నారేమో, ఈ ఓడలోనే, ఈ జంతువుల మధ్యనే ఈ విధంగానే మేము జీవితాంతం ఉండాలేమో అని. కానీ నోవాహు నమ్మాడు, ఈ 40 రోజులు వర్షము, ఈ కొన్ని రోజులు ఈ ఓడలో బందీ జీవితము నిత్యము ఉండేది కాదు, నీరు తగ్గిపోతుంది, మరలా మేము భూమిపై కాలు పెడతాము, కొత్త లైఫ్ను ప్రారంభిస్తాము అని. ఆ విధంగానే నోవాహు, వారి కుటుంబము కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవును కొత్త జీవితంలోనికి తప్పక అడుగు పెడతావు. ఈ రోజున నీవు ఎదుర్కొంటున్న శ్రమలైనా కావచ్చు, నిందలైనా, అవమానాలైనా కావచ్చు, అవి నిరంతరము నీతో ఉండవు. అందరికీ ఒకరోజు దేవుడు బహిర్గతం చేస్తాడు, నీవు నిర్దోషివి అని. నీకున్న బాధలు నిత్యమైనవి కావు, చులక
దొరకనవి, క్షణమాత్రం ఉండేవి, వాటిని నీవు భరించగలిగితే, సహించగలిగితే గొప్ప ఆశీర్వాదమును నీవు చూడగలవు. నిన్ను దూషించిన వారే నిన్ను పొగుడుతారు, నిన్ను ద్వేషించిన వారే నిన్ను ప్రేమిస్తారు. పౌలు భక్తుడు అందునిమిత్తమునే అంటున్నాడు, సువార్త విషయంలో ఈరోజు మేము నిందలు పడవచ్చు, అవమానాలను ఎదుర్కోవచ్చు, శారీరకంగా హింసింపబడవచ్చు, అయినప్పటికీ పర్వాలేదు, మా ఫలము పరలోకములో అధికమవుతుంది. దృశ్యమైన ఈ లోక సంబంధమైనవి తాత్కాలికమైనవి. మన కంటికి ఈ రోజున కనపడని అదృశ్యమైన దేవుని శక్తి, ఆయన మహిమ నిత్యమైనవి. కనుక మేము రాబోవు నిత్యమైన దేవుని మహిమ కొరకు వీటిని సహిస్తాము, భరిస్తామని అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కొరకు కనిపెట్టు, ఆయన నీకు మంచి చేస్తాడు అని నమ్ము. ఈరోజు నీకున్న బాధైనా బలహీనతైనా నీ జీవితంలో మార్పు కొరకే, నీకు మంచి జరిగించుటకే అని ధైర్యముతో కనిపెట్టుకొని జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడవైన మా దేవా, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ రోజున మాకున్న కష్టమైనా, మాకొచ్చే అనారోగ్య సమస్య అయినా, శోధనైనా నిత్యము మాతో ఉండదు అని ప్రభువా, అయ్యా ఈ రోజున తండ్రి మేము అనుభవిస్తున్న నిందలు, అవమానాలు ఎప్పటికీ మాతో ఉండిపోవని, అయ్యా నిత్య సంతోషమును, గొప్ప ఘనతను అయ్యా ఇవ్వడానికే అవన్నిటినీ తండ్రి అవి వస్తున్నాయని, అయ్యా మీరు తప్పకుండా మమ్మల్ని హెచ్చించే దేవుడవని ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవునయ్యా, మరి తండ్రి మాకొచ్చిన సమస్యను బట్టి మేము కొంచెము సహించగలిగితే, భరించగలిగితే గొప్ప ఆశీర్వాదమును మేము చూడగలుగుతామని తండ్రి వాక్యము ద్వారా మమ్మల్ని ఎంతగానో ఆదరించారు, ధైర్యపరిచారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. అయ్యా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనారోగ్య సమస్యలతో ఉన్నారో ప్రభువా, వారికి ఉన్న అనారోగ్య సమస్యను కొట్టివేయండి, బలహీనతను తీసివేసి బలాన్ని దయచేయండి. వారి ఎముకలలో సత్తువును, బలాన్ని వారికి అనుగ్రహించండి. సంపూర్ణ స్వస్థతను దయచేసి మీ సన్నిధిలో సాక్షిగా నిలవబెట్టండి ప్రభువా. అయ్యా, వారికి ఉన్నటువంటి రుణ భారాల నుండి విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభువా. ఇల్లు గడవడానికి ప్రభువా మరి తండ్రి మీ యొక్క సహాయము దయచేయండి. మీ యొక్క దీవెన ఆశీర్వాదాన్ని వారిపై ఉంచమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభా కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నారో, భార్యాభర్తల మధ్య విభేదాలతో ఉంటున్నారో ప్రభువా, ఆయా కుటుంబంలో శాంతి లేక, సమాధానము లేక, దుఃఖముతో ఉన్నారో ప్రభువా, కుటుంబాలను తండ్రి జ్ఞాపకం చేసుకోనండి. సంతోషమును, సమాధానమును దయచేయండి. అపవాది క్రియలను లయపరచమని వేడుకుంటున్నాం ప్రభువా. గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి గర్భఫలమును మీరు దయచేయమని వేడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా, వారికి కావలసిన శారీరక బలమును దయచేయండి, బ్లడ్ను సమకూర్చండి. అయ్యా, డెలివరీ సమయంలో తండ్రి వారికి ధైర్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఇప్పుడే పుట్టిన చిన్న బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ యొక్క కనికర హస్తము, మీ కృపగల హస్తము బిడ్డల పైన ఉంచమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి, చేతి పని చేసుకుంటున్నారో వారిని దీవించండి, వ్యాపారాలు చేస్తున్నారో వారిని ఆశీర్వదించండి. ఎటువంటి నష్టాలు వారికి రాకుండా ప్రభా మీ యొక్క కాపుదలలో అయా మీ యొక్క కృపతో వారిని జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాము తండ్రి. అయా మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారందరినీ కూడా దీవించండి అయ్యా. మీ యొక్క దేవదూతల కావలిని వారికి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాము ప్రభువా. అయా, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభువా. వారు ఒంటరిగా ఉంటుండగా ప్రభా మీ కనికర హస్తము వారిపైన ఉంచమని వేడుకుంటున్నాము ప్రభువా. అయా మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజు నా దుఃఖములో ఉన్నారో, ఎటువంటి శోధనలో ఉన్నారో అన్నీ ఎరిగిన దేవుడవు ప్రభువా, హృదయమును అంతరంగములు ఎరిగిన దేవుడవు ప్రభువా. ప్రతి బిడ్డకు ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాము ప్రభువా. అదేవిధంగా తండ్రి, దైవ సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోనండి, సువార్థికులను జ్ఞాపకం చేసుకోనండి, అయా మిషనరీస్ని జ్ఞాపకం చేసుకోనండి. వారు చేస్తున్న పరిచర్యను అంతటిని తండ్రి దీవించండి, సంఘాలను విస్తరింపచేయండి ప్రభా. నశించిపోతున్న ఆత్మల పట్ల అయా భారాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి, యవ్వన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా బిడ్డలు మీరు లేవనెత్తమని వేడుకుంటున్నాం ప్రభా. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా. ఈ సృష్టిని అంతటినీ కూడా మీ యొక్క కాపుదలలో ఉంచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు సర్వశక్తిమంతుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి
ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.